ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేసేందుకు అనుమతించారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. యూసఫ్గూడ, బోరబండ, రహ్మత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ పైనే ఉంది. జూబ్లీహిల్స్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై చేసిన పలు సంస్థలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జరిగినటువంటి పోలింగ్ సరళి అలాగే ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మధు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. సో మధు, ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఎప్పుడెప్పుడు ఆరవుతుందా, ఎప్పుడెప్పుడు తాము చేసినటువంటి సర్వేలు బయటపడదామా అని సర్వే సంస్థలు చాలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కొక్కటిగా ఇక రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఎవరెవరి అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం. గెలిచేటటువంటి అభ్యర్థి జాతకం అంతా కూడా ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఒకటి అయితే కీలకం, ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కానీ తారుమారవ్వచ్చు, అది అబద్ధం అవ్వచ్చు, నిజం కూడా అవ్వచ్చు. కానీ కొన్ని సర్వేలు ఏవైతే ఉన్నాయో కొన్ని పెయిడ్ సర్వేలు ఉంటాయి, కొన్ని పూర్తిగా కూడా జెన్యున్గా చేసేటటువంటి వారి సర్వేలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వన్ సైడ్ వార్ అనే విధంగా కూడా జరుగుతుందని చెప్పాలి. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏదైతే జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవలు చిలికి గాలివానలాగా మారింది. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక్కడ వచ్చేసి సింపతితో గెలిచారని ఒకటి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇదంతా కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు అని చెప్పడానికి మరొకటి. ఇంకా బీజేపీ కూడా బరిలో ఉంది కాబట్టి బీజేపీ మేమే గెలుస్తామని అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చూసుకుంటే మాత్రం 50-50 ఛాన్సెసే ఉన్నాయి. అటు బీఆర్ఎస్ వైపు కొన్ని చెప్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ వైపు కూడా మరికొన్ని సర్వేలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తుంది అనేది కన్ఫర్మేషన్ లేనప్పటికీ కానీ ఏ పార్టీ గెలిచినా సరే గెలిచేటటువంటి ఆ పార్టీ మాత్రం ఏదో భారీ మెజారిటీతో తీవ్రంగా అంటే ఒక 20,000-30,000 ఆ స్థాయిలో మెజారిటీ వచ్చి గెలిచే అవకాశాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైనట్టు ఆల్మోస్ట్ ఒక 50% కూడా ఓటర్లు వచ్చి అక్కడ ఓటు వేశారా అంటే ఇంకా ఇప్పుడు కనబడుతున్నటువంటి అంటే పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ ఇంకా మరి కాసేపట్లోనే ఓటింగ్ శాతం ఎంత నమోదైంది అనే దానికి సంబంధించి ఇంకొక 1 అవర్ లోపల ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 50% కూడా జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో 50% కూడా ఓటింగ్
నమోదు కాలేదు అంటే యువత ఎక్కువగా కూడా రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పూర్తిగా చూసుకుంటే మాత్రం ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉందో ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా కూడా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు, పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వీళ్ళంతా కూడా 3 టైప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధానంగా కూడా ఎవరు ఎటువైపు వెళ్ళారు అనేది చాలా కీలకం. అందులోనూ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి 30% ఓట్లు కూడా వాళ్ళ వైపే ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరి వైపు మొక్కువ చూపించారు, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మాత్రము 2 ప్రధాన పార్టీల వైపే ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ వైపు, మరొకటి కాంగ్రెస్ పార్టీ వైపు. ఈ రెండింటి పార్టీల వైపే వేలు చూపిస్తున్న నేపథ్యంలోనే ఏ పార్టీకి సంబంధించి ఎంత మెజార్టీ రాబోతుంది అనేది మాత్రం చూడాలి రోజా. రైట్, ఓకే మధు. ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హై డ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేసేందుకు అనుమతిచ్చారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది.